వచ్చి మళ్ళీ ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ఏదో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా ఆంధ్రాకు ఏదో నీళ్లు దారదత్తం చేసినట్టుగా ఒక అభాండం వేసి బట్టగాల్సి మీసేసి కార్యక్రమం చేసి ఇలా తప్పించుకునే మళ్ళీ అసలు పరిస్థితి తెలిసే వరకు వచ్చే వరకు ఇలా శాసనసభ వేదిక మాట్లాడచ్చు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ శాసనసభకు వచ్చిన సందర్భంలో స్వయంగా పోయి పలకరియడం జరిగింది, శాసనసభకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అంటే మరి అయినా కూడా మీరు ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు అంటే కేవలం ఈ రోజున శాసనసభలో మూసీ రివర్ పైన మైక్ ఇవ్వలేదని దానిపైన మేము మొత్తం సభ ఈ యొక్క సెషన్ మొత్తాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నామంటే ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? స్పష్టంగా మీ పలాయనవాదము పాలమూరు ప్రాజెక్టుల పైన కానీ జరిగినటువంటి వాస్తవాల గురించి కానీ కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడడానికి అవకాశం వస్తే మరి మీరు బయటైతే మాట్లాడినరో ఏది తోలు తీసేస్తామని మరి అసెంబ్లీలో మాట్లాడి తీయొచ్చు కదా. అంటే స్పష్టంగా కనపడతా ఉంది కేవలం మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి ఎత్తుల జీవితం ఇంకొకటి కాదు. నేను మరొకసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర ఉంది, యావత్ తెలంగాణ సమాజం పాత్ర ఉంది, వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు ఉంది. సోనియా గాంధీ గారి పెద్ద మనసుతోటి రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇంత త్యాగాలతోటి యావత్ 4 కోట్ల ప్రజల సంఘం తెలంగాణ వస్తే మీ పరిపాలన దానికి భిన్నంగా ఉంది. అంటే ఆ ఉద్యమ స్ఫూర్తి లేదు, ఉంటే పరిపాలన ఇట్లా ఉండేది కాదు. ఇంత అవినీతి, ఇంత ఆశ్రిత పక్షపాతం, ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి లక్షల కోట్లు అప్పులు చేసి మళ్ళీ తగుదునమ్మా అంటూ మీరు ఇదేందుకు చేస్తారు రద్దు చేస్తారంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా మీరు చేసిన నిర్వాహకం వల్ల ఈరోజున నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. 2 సంవత్సరాలకు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,50,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అయినా చెప్పిన ఇన్ని పనులు చేస్తూ ఉంటే కూడా మీరు అంటే ప్రజలు మీ తెలివి మీ ఒక్కరి సొత్తు అనుకుంటా ఉన్నారు, ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారు. మీ మాటలోనే సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడితే పదే కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. వ్యక్తిగా మేము ఎవరిని ద్వేషించాం, కానీ వ్యవస్థ పరంగా చేసేటువంటి ప్రభుత్వ పరంగా ప్రజాస్వామికంగా లెక్కలు ప్రతిదీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలను కన్ఫ్యూజన్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకనే శాసనసభ వేదికగా మాట్లాడదని రమ్మంటే మీరు నెపం చూపించి ఇవాళ మీ అల్లుడు గారు